అనంతపురం నగరంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా ఇష్టారాజ్యంగా కట్టడాలు సాగుతున్నాయి. అనుమతులకు మించిన అంతస్తులు లేస్తున్నాయి. అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలైతే ఉన్నాయి. కమలానగర్ లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుంది. అనంత నగర కార్పొరేషన్ అనుమతుల పరిధి మించి ఓ బిల్డింగ్ నిర్మాణం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా ఏమాత్రం పార్కింగ్ కూడా లేకుండా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతిచ్చారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రత్యేకించి కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి యథేచ్ఛగా అక్రమ కట్టడాలకు అనధికారిక అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలోని సర్వే డిపార్ట్మెంట్ లోని అధికారి యథేచ్ఛగా వసూలు సాగిస్తున్నాడన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. దీంతో అక్రమ కట్టడాలకు అంతు లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలే ఇరుకు సందులు, ఆపై ఆక్రమణలు, దీనికి తోడు అక్రమ నిర్మాణాలు అనంతపురం నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై అనంత నగర కార్పొరేషన్ కమిషనర్ జస్వంతరావు స్పందిస్తూ ఆక్రమణల అడ్డుకట్టకి తగిన చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. అంతేకాకుండా తమ దృష్టికి వచ్చిన వాటిని తొలగించడం లేదా వారిపై చట్టపర చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రత్యేకించి టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా కూడా కొంత కమ్యూనికేషన్ కొరబడుతోందని, అయినప్పటికీ తమ దృష్టికి వచ్చిన అక్రమ కట్టడాలపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతోందని కమిషనర్ జస్వంతరావు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా చోట్ల వితౌట్ పర్మిషన్ అక్రమ కట్టడాలు అయితే జరుగుతున్నాయి. ప్రత్యేకించి కమలానగర్ ఏరియా ఈ ప్రాంతాల్లో కొన్ని అనాథరైజ్ బిల్డింగ్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకున్నారు, లేకపోతే మీ దృష్టికి వచ్చాయి? అంటే మా నోటీస్కి అయితే ఇంతవరకు ఏంటి రాలేదు, అఫీషియల్గా అయితే రాలేదు. కొన్ని ఏదైతే వచ్చినాయో వాటన్నిటికీ నోటీసులు ఇస్తాము. చట్ట ప్రకారం ఏవైతే యాక్షన్ తీసుకోవాలో అన్నీ కూడా తీసుకుంటామండి. ఏదైతే ప్రైవేటు సైట్లో అంటే వాళ్ళ సొంత స్థలాల్లో ఏదైతే అనాథరైజ్డ్గా ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏదన్నా వేసి ఉంటే వాటి మీద చట్ట ప్రకారం మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము. అవసరమైతే కేసులు ఫైల్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి అడిషనల్ అమౌంట్ రాబడతాం. చట్టం ఏవైతే చెప్తుందో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అందులో మొక్కటం ఏం లేదు. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు మాకేంటంటే రోడ్ల మీద మరి ముఖ్యంగా ఈ తోపుడు బళ్ళు కావచ్చు, ఆక్రమణకు గురి కావచ్చు, ప్రజల నుంచి అనేక రకాలైన ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. టౌన్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మనం టౌన్ను దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజల నుంచి అనేక రిక్వెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఆ రిక్వెస్ట్ల ప్రకారం మనం కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది టౌన్ డెవలప్మెంట్ కోసమే చేసేది కానీ ఏ ఒక్కరి కోసం కాదు. అది ప్రజలందరూ గమనించాలి. ఎవరైతే ఈ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి. రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. దీంట్లో ఎక్కడ ఏమీ లేదండి. రాజకీయ పార్టీ ప్రకారంగా ఎవరు కూడా ఈ తీమని కానీ ఉంచమని కానీ ఎవరేం చెప్పలేదు. కేవలం మన అనంతపురం కార్పొరేషన్ సిబ్బంది మాకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని తీయటమే తప్ప మాకెవరు ఏ పార్టీ నుంచి కూడా మాకు అవి తీయమని కానీ ఇంకోటి కానీ ఏమి రాలేదు. కాబట్టి ఈ వాస్తవ విషయాలు అర్థం చేసుకోండి. జనం ఏదో అనుకుంటా ఉంటారు, అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా కూడా టౌను డెవలప్ అయ్యేటప్పుడు విస్తృతంగా మరి డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనం కొన్ని ఎంక్రోచ్మెంట్స్లు కూడా ప్రజలకు అడ్డంగా ఉన్నాయి, మనం ఊరుకోకూడదు. ఎప్పటికప్పుడు రిమూవల్ చేయాల్సిందే. ఏదైతే మనకి మార్జిన్స్లో రోడ్డు మార్జిన్స్లో కావచ్చు వాటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పబ్లిక్ రోడ్స్లో ఉన్నాయి, వాటికి ఏమో నోటీసులు ఇవ్వరు. ఏదైతే ప్రైవేట్ స్థలాలు ఆక్యుపై చేసుకుని ఉన్నారో వాటికి మాత్రం నోటీసులు ఇచ్చేసి వాటిని డిమాలిషన్ చేయడానికి అవి చూస్తాం తప్ప ఇర్రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ జరిగితే అంతే తప్ప ఈ రోడ్డు మార్జిన్స్లో అయితే రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అది ఇంకా అంటే ఫ్లోర్లు ఎక్కువ కట్టిన తర్వాత మన వాళ్ళకి నోటీస్ ఇవ్వకన్నా కట్టక ముందే అనాథరైడ్ జరుగుతుందని ఐడెంటిఫై చేసి వాటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది తప్పకుండా మా నోటీస్కి వచ్చినాయని ఇమీడియట్గా ఈ నోటీసులు ఇస్తాము, యాక్షన్ తీసుకుంటాం. మా వంతు మేము డెఫినెట్గా వాటిని అడ్డుపడటానికే మేము నిర్ణయించుకుంటాం. మీకు తెలిసిన విషయం ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఒక్క మనిషి ఉన్నాడు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ కూడా లేరు, పెద్ద ఏసీపీ పోస్టులు కూడా లేవు. అట్లాగే సిటీ ప్లానర్ కూడా ఇక్కడ ఏమి లేరండి ఇంతవరకు. ప్రతి పోస్ట్ కూడా ఇక్కడ వేకెన్సీలే ఉన్నాయి. అయినా కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారితో ఇప్పటి వరకు అంటే నేను జాయిన్ అయ్యి 5 months అవుతా ఉంది, అతను కూడా వాస్తవానికి 5 months అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి అంతకుముందు చాలా కంప్లైంట్స్ ఉండే, ఇప్పుడు నథింగ్. అంటే ఎక్కడ కూడా కంప్లైంట్స్ ఏమి లేవు. అంటే చెప్పుకోదగ్గ కంప్లైంట్స్, చిన్న కంప్లైంట్స్ అనేది ఉంటాయి కానీ పెద్దగా కంప్లైంట్స్ ఇబ్బందికరమైన ఏమీ లేవు. ఏదైనా కూడా మా నోటీస్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, చట్ట ప్రకారం మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది అనేది మేము తెలియపరుస్తూ ఉన్నాం.